ఈ వ్లాగ్ శ్రీరామనవమి రోజుదనమాట. దాదాపు 15 ఏళ్ల తర్వాత నేను శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నాను. 15 ఇయర్స్ బ్యాక్ నవమి రోజు మా అన్నయ్య చనిపోయారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నవమి సెలబ్రేట్ చేసుకున్నది లేదు, పానకం తాగింది అంతకన్నా లేదు. పెళ్ళయ్యాక ఇదే మా మొదటి శ్రీరామనవమి. మా హస్బెండ్ కి శ్రీరామనవమి అంటే చాలా ఇష్టం. అసలైతే మేము ఊరెళ్ళాలి, కానీ ఏమనుకున్నారో ఏమో ఈ సంవత్సరం వద్దులే నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనేసారు. కానీ ఇంట్లో సింపుల్ గా పూజ అన్నా చెయ్యి అని అడిగారు. మన లైఫ్ లోకి కొంతమంది వస్తే కొన్ని అలవాట్లు మారుతాయి, కొన్ని ఇష్టాలు మారుతాయి, కొన్ని కష్టాలు పోతాయి. అలా మీ లైఫ్ లో ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఆ ముందు రోజు నైటే మనకి 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. ఆ సెలబ్రేషన్స్ లో పడి పడుకునేటప్పటికి 2 అయిందనమాట. జనరల్ గా ఫెస్టివల్స్ కి మార్నింగ్ 4కి 3కే లేస్తాను, కానీ ఆ రోజు లేట్ అవ్వడం వల్ల 6కి లేచాను అనమాట. ఇంకా సింపుల్ గా పులిహోర, చలిమిడి, వడపప్పు అలాగే పానకం ప్రిపేర్ చేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసి మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాక దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళాము. ఇంతకీ మీరు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ శ్రీరామనవమి.